ప్లేస్ ఉన్న ఈ గుళ్ళపాడు ఇన్సిడెంట్ని అక్రమ కేసులు బనాయించిన ఎక్స్ఎమ్మెల్యే తమ్ముడు మీద ఇటువంటి కథనం వచ్చింది. వాళ్ళు ఈ కథనం పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు టీవీ అని వాళ్ళు స్టోరీ బోర్డు చేసుకున్నారు. అందులో వాస్తవాలు కొన్ని మీ దృష్టికి తీసుకురావాలని, ప్రజల దృష్టికి తీసుకురావాలని మేమందరం ఇక్కడ సమావేశమైనాం. బ్రహ్మారెడ్డి గారు రాజకీయంగా 2 సార్లు ఓడిపోవచ్చు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. గతంలో మొత్తం 3 సార్లు వాళ్ళు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఇస్తే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు 33,000 అత్యధిక మెజార్టీ ప్రజలు మార్చిన ప్రజలకు ఇచ్చారు. దాన్ని వాస్తవ దృష్టికి పరిశీలించినప్పుడు బ్రహ్మారెడ్డి గారి మీద ఎటువంటి భావం ఉందో ప్రజలందరూ కూడా మెజార్టీ ఇవ్వటం వల్ల ప్రజల్లో కానీ వాస్తవ పరిస్థితులన్నీ సాక్షి వాళ్ళు విచారించుకోవాల్సిందిగా కోరుతున్నాను. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, పిన్నెల్లి వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళ బాబాయ్ సుబ్బనారెడ్డి కావచ్చు, లక్ష్మణరెడ్డి గారు కావచ్చు, అందరూ ఆ పార్టీలో ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాం. వాస్తవాలన్నీ గతంలో ముస్లిం సోదరులు ఇద్దరు డబుల్ మర్డర్ జరిగినప్పుడు సుందరనాథ్ టైంలో, తర్వాత పాపిరెడ్డి మర్డర్ కావచ్చు, మొన్న మధ్య జరిగిన జల్లయ్య మర్డర్ కావచ్చు, లేకపోతే గుళ్ళపాడులో చంద్రయ్య గారి మర్డర్ కావచ్చు, మరి ఈ అన్నిటికీ మా మీద డిసెంబర్ 16 గొడవలు కావచ్చు, మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు మా రూమ్ మీద దాడి కావచ్చు, వాళ్ళ ఇంట్లో జరిగిన రాడ్లు, కత్తులు, సీసాలు, రాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో రూమ్ నిండా ట్రక్కు దొరికినది వాస్తవం కాదా? అంతేకాకుండా కారంపుడి మీద ఎంత యథేచ్ఛగా దాడులు జరిపారో వాళ్ళ నైజం తెలుస్తుంది. వాళ్ళ భావజాలం, వాళ్ళ ఆలోచనలు మాచల ప్రజానికి మొత్తానికి తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాక్షి అక్రమంగా స్టోరీ బోర్డులు విచారించుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళకు అనుకూలంగా మీడియాలో రాతలు మాటలు మాట్లాడటం సబ్బు ఇవన్నీ మాచల ప్రజానీకం అందరికీ వాస్తవాలు తెలుసు. అవసరమైతే పార్క్ సెంటర్లో ఒక బ్యాలెట్ పెడదాం. రామకృష్ణ అంటే ఏంది, బ్రహ్మారెడ్డి గారు ఏందని, ఎవరేందనే దాని మీద ఒక బ్యాలెట్ పెడదాం. ప్రజానీకాన్ని ఓట్లు అడుగుదాం. దాని మీద ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందో చూడండి, ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది అర్థమవుతుంది. అంతేగాని అవాకులు చవాకులు టీవీ ఉంది, పేపర్ ఉందని రాస్తే మాత్రం ఇక్కడ ఎవరు సహించరు. ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ డబుల్ మర్డర్ గుళ్ళపాడు అని ముందే కదా వాళ్ళ మీద జరిగిన దాని మీద ఇన్వెస్టిగేషన్లో లోతుగా విచారించే కొన్ని రకరకాల కథనాలు వస్తున్నాయి. 10 లక్షలు అకౌంట్ మారినట్టు, లేదు వాళ్ళందరూ చర్చించినట్టు, మధ్యమడుగులము మాట్లాడుకున్నట్టు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మేము మాట్లాడడం కరెక్ట్ కాదు. అవి వాస్తవాలు వెలుగు చూస్తాయి తొందరలో. అంతేగాని ఇటువంటి వాటి వల్ల అతని ఖ్యాతి తగ్గదు. బ్రహ్మారెడ్డి గారి ఖ్యాతి ఎటువంటి వాడు ఏందనేది మొత్తం మాచల ప్రజానికి గారికి తెలుసు. 33,000 మెజార్టీ ఇచ్చారంటే ఆయన మీద ఎటువంటి అభిప్రాయంతో ప్రజలు ఉన్నారో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇటువంటి సాక్షి మీడియాని అందరూ బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.